నమస్తే మూడాఫ్ ఆంధ్రకు స్వాగతం. సూపర్ 6 హామీలను ఎప్పుడు అమలు చేస్తారు అని ప్రతిపక్షం ప్రశ్నిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇదే సందర్భంలో ప్రజలు కూడా ఆ సంక్షేమ పథకాల అమలు కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అయితే వాళ్ళ ఆశలపై నీళ్లు జల్లేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు షాకింగ్ కామెంట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్చాట్లో ఆసక్తికర కామెంట్ చేశారు. ఆయన ఏమంటాడంటే, గత ప్రభుత్వము చాలా పాపాలు చేసింది, ఆ పాపాలన్నింటినీ మేమే మోస్తే మునిగిపోతాము అన్నారు ఆయన. కాబట్టి అందరూ మోయాలా అనేది ఆయన మాటల సారాంశం. అట్లనే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంటుందని నేను అంచనా వేయలేదు అని కూడా అన్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత లోతుగా అధ్యయనం చేస్తే దిమ్మ తిరిగిపోతుంది, భయమేస్తుంది అని ఆయన అన్నారు. ఇంకా ఏమన్నారంటే ఆయన, ఇప్పటికే మేము ఫ్రీ సిలిండర్లు ఇచ్చాము, రానున్న రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణం కూడా మొదలు పెడతాము. అంటే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంది కదా, అది ఉగాది నుంచి స్టార్ట్ చేస్తామని అంటున్నారు. మరి అదే ఆచరణకు నోచుకునే వరకు అనుమానమే. ఆ తర్వాత తల్లికి వందనము, అన్నదాత సుఖీభవ, ఆ పథకాలు ఒకదాని వెంట ఒకటి అమలు చేస్తా పోతాము అని చెప్తున్నారు. దీన్ని బట్టి ఎట్లా అర్థం చేసుకోవాలా? పురుషోత్తం రెడ్డి గారు తన అభిప్రాయం ఏం చెప్తారో విందాం. ఎట్లా చూడాలి పురుషోత్తం గారు? చాలా అంశాల్లో ప్రస్తావించిన దాంట్లో మొట్టమొదటి అంశం సంక్షేమ పథకాల అమలు సాధ్యాసాధ్యాలు. చంద్రబాబు గారు ఎందుకు ఇట్లాంటి రకరకాల డైవర్షన్స్ లేకపోతే భిన్నమైన ధోరణి చెప్తున్నాడు, అది రెండో పాయింట్. రిజల్ట్స్ ఏమవచ్చు. ఫస్ట్ పాయింట్ అంటే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం నేను తప్పట్ను. నేను తప్పు పట్టే పాయింట్ ఇది సాధ్యం కాదు తెలిసి కూడా హామీ ఇవ్వడం చేసిన తప్పు. మనకున్న ఆర్థిక పరిస్థితి ఎంతో దాని వరకే పరిమితమై అప్పులు మనం హామీలు ఇవ్వాలి తప్ప కొంచెం 10% అటు ఇటు ఉండొచ్చు. కానీ ఉల్టాగా రెట్టింపు అయ్యేట్టుగా మనం హామీలు ఇచ్చిన కారణంగానే ఈరోజు ప్రశ్నలకు గురవుతారు. చంద్రబాబు గారు అమలు చేయకపోవడం తప్పు కాదు, అమలు చేయడానికి సాధ్యంగానే హామీలు ఇవ్వడం తప్పు. అది ఆయన ఇప్పటికన్నా కనీసం ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో ప్రజలకు ఒప్పించుకుంటే మంచిది. దానికి భిన్నంగా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతా ఆయన లేవనెత్తిన ప్రశ్నలు మాట్లాడిన దానికి ముందు ఆర్థిక పరిస్థితి ఏంది? సింపుల్గా 24-25 సంవత్సరం లెక్క. మనకు రూపాయి రాక పోక బడ్జెట్ అంటే 1,90,000 కోట్ల రూపాయల ఆదాయం ఉంటుందని అంచనా. అన్ని రకాల ఆదాయాలు కలుపుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అంతా కలిపి. ఖర్చులు అంటే ఈ సంక్షేమ పథకాలతో సంబంధం లేని ఖర్చులు నేను చెప్పేది. జనరల్ డెవలప్మెంట్కి సంబంధం లేని ఖర్చులు అంటే మనకు వివిధ రకాల అప్పులకు వడ్డీలు అన్నీ కలిపితే 42,000 కోట్లు. అంటే ప్రపంచ బ్యాంక్ అప్పులు ఉన్నాయి కదా, 2 లక్షల చిల్లర 6 లక్షల కోట్లు అంటున్నాం చూడు, దానికి అంతా కలిసి. దాంతోపాటు ఉద్యోగస్తులు జీతాలు పెన్షన్స్ అంతా కలిసి 60,000 కోట్లు. అడిగే 1 లక్ష చిల్లర కోట్లు అయిపోయింది. 1,20,000 1,30,000 కోట్లు అయిపోతుంది రెండింటికే. ఇంకా మనకు మిగిలిన డబ్బుల్లో ఆరోగ్యశ్రీ అని కొన్ని ఉన్నాయి కదా, కంపల్సరీగా చేయాల్సినవి, జనరల్ అడ్మినిస్ట్రేషన్, వాటికి సరిపోతుంది. ఇంకా 10,000 కోట్లు మిగులుతుంది. నువ్వు ఇరిగేషన్ అయినా డెవలప్మెంట్ అయినా సంక్షేమం అన్నీ దీంట్లోనే చేయాలి ఈ 10,000 కోట్లలో. కానీ ఒక లెక్క ఏంటంటే ఒక 45 నుంచి 50 చిల్లర వేల కోట్ల రూపాయలు మనం ఎఫ్ఆర్బిఎం లిమిట్స్లో అప్పు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం ఈడ్చి కొడితే 50-60 వేల కోట్లతో సంక్షేమ పథకాలైనా ఇంకోటైనా చేయాలి. కొత్త ఆలోచనలు. ఇది మన కండిషన్ తెలిసిన తర్వాత దానికి భిన్నంగా హామీలు ఇస్తే ఈ పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అదే రాష్ట్రం జరుగుతూ ఉంది. కారణం ఇది. అయితే ఇప్పుడు చంద్రబాబు గారు కొత్త పనులు వేయించుకున్నారు. 2 డైవర్షన్స్ ఉన్నాయి ఇందులో. ఒకటి, కొత్త ఆలోచన ముందుకు వస్తున్నాయి, ఇంతకుముందు ఎప్పుడు లేనట్టుగా. ఉదాహరణకు ఇప్పుడు గోదావరి నీళ్ళని తీసుకొచ్చి రాయలసీమలో మనకు చెరలో పోయడం. ఇంత అద్భుతమైన ఆలోచన ఈరోజే వచ్చిందా? గతంలో తెలుసుంటే ఎన్నికల మేనిఫెస్టో పెట్టుండా? ఆ మాత్రం తెలియదు ఆయనకి. పైపించి ఈ పథకాన్ని చంద్రబాబు గారు 2014-19 అప్పుడు తీసుకొచ్చాడు. భగీరథ ప్రయత్నం పేరుతో గోదావరి తీసుకొచ్చి పనచెరలో పోస్తాననేసి ఈ ప్రాజెక్ట్ని 14-19 వరకు. అప్పుడు అంత ఐడియా ఉంది కదా, మళ్ళీ ఈరోజు ఎందుకు కొత్తగా చెప్తున్నాడు? ఇంకో విషయం కూడా, లోకేష్ గారు పాదయాత్ర చేపట్టినప్పుడు కడపకు చేరుకున్న తర్వాత రాయలసీమ డిక్లరేషన్ కూడా ఇచ్చారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. అంటే అందులో ఇది లేదు అంటున్నాను. ఇందులో లేదు, కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే ఇదన్నీ తెలుసు కానీ మాట్లాడుతున్నాడు. నాకు అర్థం ఏంటంటే సంక్షేమ పథకాలు నేను చెప్పినంత నిజాయితీగా ధైర్యంగా చెప్పడానికి ఏ రాజకీయ నాయకుడికి ఇబ్బంది ఉంది. ఎందుకు మన వాళ్ళు పెరుకోవాలని కాదు, వాళ్ళు ఓట్లు పోతాయి, మనకేం పోదు కూడా మనం చెప్పేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ డైరెక్ట్గా చెప్పలేక అర్థమైంది ఆయనకి.
కానీ దీని ఆ మాట చెప్తే ప్రజలు వ్యతిరేకత వస్తుంది కదా. కాబట్టి కొత్త విషయాల్లోకి వెళ్ళి తీసుకెళ్ళిపోవాలి సమాజాన్ని. అందువల్ల అమరావతిలో అద్భుతం, పోలవరంలో అద్భుతం. ఇది కూడా పోలవరం అమరావతి పాతదే కదా, పైపించి అక్కడ ఒక ప్రాంతానికి కదా, రాష్ట్రం అంతా చూడరు కదా. ఇక్కడ రాయలసీమలకు కూడా ఒక ఆశ కలగాలంటే ఇది ఒక అద్భుతం, అదొక అద్భుతం, ఈ అద్భుతాలు చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఆయనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనకు 2,000 కోట్లు 3,000 కోట్లు అప్పు చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు 80,000 కోట్లు రేపు 3 ఏళ్ళలో పూర్తి చేస్తున్న జనం అట్లా నమ్ముతారు అద్భుతాలు. నువ్వు చెప్పచ్చు అద్భుతాలు, కానీ ఈ ప్రాక్టికాలిటీకి భిన్నంగా ఉన్నాయి ఇవన్నీ. అందువల్ల ఎందుకు ఈ డైరెక్షన్ తీసుకున్నాడు అంటే, ఆయన ఇది చేయలేం కాబట్టి కొత్త ఆలోచన చేస్తే ప్రజలు కొంత కన్విన్స్ చేయొచ్చు, అది చేయకపోయినా ఇది చేస్తున్నాడు కదా అని. ప్రజలు ఎప్పుడు కన్విన్స్ అవుతారు? ఏదైనా ఒక మాట ఆచరణకు నోచుకున్నప్పుడు, అనుభవం లేక వచ్చినప్పుడు మాత్రమే అవును ఈయన చెప్పేది నిజము. ఇప్పుడు సంక్షేమ పథకాలది ఎట్లయితే అలివిగాని హామీలు ఇచ్చి అమలుకు నోచుకోలేదో, ఈ బనకచెర్ల అది కూడా అంతే కదా. అదే నేను అనేది, దాన్ని డైవర్షన్ చేయడం కోసం ఏదో అద్భుతాలు చేస్తున్నాడు. ఈ మధ్యలో ఈ సంక్షేమ పథకాలు గోలైంది. ఇప్పుడు జగన్మోహన్ రోజు అదే చేసేది, నేను ఉంటే ఈ రోజు వచ్చుంటే అని అంటాడు కదా. అంటాడు కాబట్టి రేపు ఈ బనకచెర్లలో అద్భుతాలు, పోలవరంలో అద్భుతాలు, అమరావతిలో అద్భుతాలు అని ఆయన ఈ విషయాన్ని చర్చనీయాంశం పెడితే ఏది ఇప్పుడు ఈ బట్టన్ నొక్కేదని జనం అనుకోవాలని డైవర్షను ప్లస్ జగన్ కౌంటరు అది అనుకుంటున్నాడు. కానీ ఆచరణలు ఎందుకు జనం నమ్మరంటే, ఈ చిట్చాట్లోనే ఒక అద్భుతం చెప్పినాడు. మీరు చెప్పినారు కదా, నేను ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఇంత ఉంటుందని నేను అనుకోలేదు అన్నాడు. దీని ఎవరైనా నమ్ముతారా? ఇప్పుడు ఆయన అప్పు ఎంత అనుకుంటున్నాడు? రాష్ట్రం బరస్ట్ కావడానికి, రాష్ట్రం పతనంలో ఉందనడానికి అప్పు ఒక దివాలా అంటే అప్పే కదా. అదే క్రైసిస్, ఒక కుటుంబం కానీ ఒక ప్రభుత్వం కానీ ఏదైనా క్రైసిస్ అంటే అప్పే ప్రామాణికంగా తీసుకుంటాం. ఈరోజు నువ్వు అప్పు ఎంత అంటున్నావు? 10 లక్షల కోట్లు అంటున్నాడు. 14 లక్షల అధికారికంగా 6,70,000 కోట్లు బడ్జెట్లో, కానీ మాటల్లో 9,70,000 కోట్లు. మొత్తం మీద మాటలు, చేతలు, అప్పులు, రికార్డు అన్నీ కలిపి 10 లక్షల కోట్లు బిలో. ఈరోజు నీకు కనపడింది 10 లక్షల కోట్లు అనేది ఎక్కువే కావచ్చు, కానీ మీరు ఏమి నమ్మినారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? 14 లక్షల కోట్లు అన్నారు. శ్రీలంక అయిపోతున్నారు. అంతకన్నా ప్రమాదం ఇప్పుడు లేదు. మీరు చెప్పినంత వరకు 14 లక్షల కోట్ల అప్పులు ఎక్కువ, 10 లక్షల కోట్ల అప్పు ఎక్కువ. కాబట్టి నువ్వు 14 లక్షల కోట్ల అప్పు అని నమ్మినప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత ఊహించలేదంటే అట్లా, అంటే 6,70,000 ఊహించలేదండి. కాబట్టి ఎక్కువే ఊహించావు ఇంతకన్నా. రెండో అంశం ఏంటంటే, ఎవరు చెప్పిన పవన్ కళ్యాణ్ గారో లేదా జగన్ ఫస్ట్ చెప్తే నమ్ముతారు, కానీ చంద్రబాబు గారు నమ్ముతారు. 15 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి, 15 ఏళ్ళు ముఖ్యమంత్రి, 10 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడు, ఆర్థిక మంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఆయనకు తెలియదని ఇప్పుడు మేము రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరం పేరుతో ఒక లెటర్ రాసాం ఎలక్షన్ కమిషన్కి. ఏమని? వివిధ రాజకీయ పార్టీలు హామీలు ఇస్తున్నాయి, మనకున్న బడ్జెట్ పరిధిది, బడ్జెట్కి అబ్నార్మల్గా ఇచ్చే హామీల పట్ల ప్రజలు మోసం చేయడం అనేది ఎన్నికల్లో తప్పు అవుతుంది. దీనిపైన అన్ని రాజకీయ పార్టీలు మీ బడ్జెట్కి మీకున్న సోర్స్ ఎట్లా అనే దానిపైన ఒక వివరణ తీసుకుంటే ప్రజలకు ఇస్తే బాగుంటుంది ఒక లెటర్ రాసినాం. అంటే అనామకుడైన సాధారణ వ్యక్తి నాకే వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో అమలు కాదని నాకు అర్థమవుతుంది, మీకు అర్థం కాలేదా? కాబట్టి చంద్రబాబు గారు దాన్ని ఊహించుకోలేదు అనేదాన్ని నమ్మరు ప్రజలు. ఒకళ్ళు నమ్మినా కూడా నువ్వు అంతకనే ఎక్కువ ఊహించినావు. ఈరోజు నువ్వు చెప్తున్న ఆందోళన కన్నా ఎక్కువ ఊహించావు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అంటే ఈ టైప్లో వ్యవహరించడం వల్ల ఒకటి. రెండో, జగన్మోహన్ రెడ్డి ఇంట్లో వాడ చెప్పేసినాడు కదా. ఆయన ఏమన్నా ఎన్నికల్లో ఆయన మేనిఫెస్టో తిరుగుతున్నాడు, నీ మేనిఫెస్టో తిరిగినాడు, ఇది సాధ్యం కాదు, ఇది సాధ్యం కాదు అని ఊరు వాడ చెప్పేసినాడు. అంతేకాదు, ఆయన 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు అమలు చేసినవి ఏంటి అనేది కూడా ఆయన సోదాహరణంగా అప్పుడు ప్రజలు ఏమనుకున్నారు, ఈ జగన్ అనేవాడు ఆ రోజు కొంత నష్టం జరిగింది. దానివల్ల ఏమి నష్టం జరిగిందంటే, ఈ జగన్ అనేవాడు వస్తే ఖచ్చితంగా అమలు చేయడు, సాధ్యం కాదని ముందే చెప్తున్నాడంటే ఇంకా అమలు చేయడు. చంద్రబాబు చేస్తున్నాడు చూద్దామని అనుకున్నారు, కానీ రెండో కోణం వెళ్ళింది కదా జనానికి. జగన్ అనేవాడు కాదని చెప్పాడు, అది ఇప్పుడు కనిపిస్తోంది. ఆ పిల్లవాడైనా నిజమే చెప్పాడు రస్వామి అని. కాబట్టి ఈ రెండు సమస్య, చంద్రబాబు గారికి వ్యతిరేకంగా రోజు మేనిఫెస్టో ప్రకారం జగన్ గారి జనంలోకి వెళ్ళడం, ఆయన చెప్పిన మాటలు ఆచరణ కాపడం, జగన్ అనే వ్యక్తి ఇస్తూ ఉండడం, ఈ రెండు కారణాలు ఇచ్చా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాల నిజాయితీతో కూడుకున్న ప్రయత్నం చేయకుండా ఇట్లాంటి ఉపరితల విన్యాసాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా బూమ్ ర్యాంక్ అవడం తప్ప ఏం కాదు.